కూర్చో భిక్షపతి, మీరు చైర్ ఉంది కూర్చోండి. గౌరవనీయులు టిక్కీ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ధరావత్ గారికి, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారికి, తమ్ముడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం గారికి, గౌరవనీయులు టిక్కీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్ర నాయక్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మా ఎస్టీ సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. టిక్కీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి గిరిజన సోదరులను సోదరీమణులను ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయాలి. మన ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు కల్పన చేసే పారిశ్రామికవేత్తలుగా మిమ్మల్ని తయారు చేయాలనేటువంటిదే ఈ టిక్కీ యొక్క ఆలోచన. నిజానికి వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఇవాళ టిక్కీలో ఎవరున్నారు? మన గిరిజన బిడ్డలు. ఎవరైతే ఈరోజు పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఈ సమాజంలో స్థిరపడ్డారో, మేం బాగుపడడమే కాదు, మా గిరిజన సోదరులకు కూడా మా సహకారాన్ని అందించాలి. ప్రభుత్వంలో ఉండేటువంటి సబ్సిడీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎలా పొందాలి, అనుమతులు ఎలా తెచ్చుకోవాలి, వ్యాపారాలు ఏ రంగాల్లో మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మీరు ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి వారు మీకు గైడెన్స్ ఇవ్వడానికి, మీకు సహకారాన్ని అందించడానికి, మీలో చైతన్యాన్ని కలిగించడానికి, మీకు ఒక మార్గాన్ని చూపించి మార్గదర్శిగా నిలబడడం కోసమే టిక్కీ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. అంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా టిక్కీ ప్రతినిధులను అభినందిస్తా ఉన్నాను. ఎందుకు? వాళ్ళు మేం బాగుపడడం ముఖ్యం కాదు, మా జాతి బాగుపడాలి, మా అనుభవం మా జాతికి ఉపయోగపడాలనేటువంటిది వాళ్ళ యొక్క టిక్కీ యొక్క ప్రయత్నం. వాళ్ళు బాగుపడ్డారు. దెర్ ఆర్ మెనీ స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్లో కావచ్చు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఎలా అందిపుచ్చుకోవాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం, ఒక నమ్మకం, పట్టుదల, నేను చేయగలుగుతాననేటువంటి ఒక పట్టుదల మీలో కలగాలి. ఇప్పుడు ఎవరికి కూడా ఆచరణ సాధ్యంగా ఏమీ ఉండదు. నిన్న నాకు దర్పల్లి, నిజామాబాద్ జిల్లా దర్పల్లి నుంచి రమేష్ నాయక్ అని ఒక ఆయన వచ్చి కలిసినాడు. చిన్నప్పుడు దర్పల్లిలో, ఇది డిచ్పల్లి నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా, అక్కడే తండా నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఆయన భార్య నేను వచ్చి నన్ను కలిశారు. కలిసి చార్జీలో మాట్లాడుతూ ఏమంటాడు, 12-13 సంవత్సరాల క్రితం లండన్ పోయిందంట. ఇప్పుడు లండన్లో 16 హోటళ్లు పెట్టింది, చిన్న ఇండస్ట్రీ పెట్టింది. ఒక లంబాడి బిడ్డ, ఎస్టీ బిడ్డ, ఒక ఇండస్ట్రీ పెట్టిండు, 16 హోటళ్లు పెట్టిండు. లండన్ మొత్తం ఉన్నాయన్నా, అన్ని నగరాల్లో నా హోటళ్లు పెట్టినా, త్వరలో ఒకటి కువైట్లో పెట్టుకున్నా, నువ్వు రా ఇనాగ్రేషన్. అంటే ఎంత సంతోషం అంటే, ఒక గిరిజన బిడ్డ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇలా గొప్ప వ్యాపారవేత్తగా లండన్లో, ఇంగ్లాండ్లోనే అద్భుతంగా రాణిస్తున్నాడంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. నాకు బాగా గుర్తు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నానక్రామ్గూడ జంక్షన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పీ ప్రైడ్ ద్వారా కొన్ని వందల మంది ఎస్టీ బిడ్డలకు స్కీమ్లు ఇచ్చింది. వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎదగడానికి మన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీ ప్రైడ్ కింద సహకారం అందించారు. నాకు దాని పేరు గుర్తొస్తలేదు కానీ సీఎం, అది ఓకే, అది ఐడియా ఉంది, సీఎం ఎస్టీఐ, అది నాకు ఐడియా ఉంది. నేను అనేది ఆ హోటల్ వాళ్ళు పెట్టిన కాదు, వాళ్ళు పెట్టినటువంటి
సెంటర్ పేరు, దాని పేరు ఏంటంటే కేకులు తయారు చేస్తూ పేస్ట్రీస్ తయారు చేస్తూ అద్భుతమైన హార్లిక్స్, కరెక్ట్, సురేష్ నాయక్ హార్లిక్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తే ఆడ పెట్టిండు. ఎవ్రీ బర్త్డేకు నా కేక్ తీసుకొచ్చి నాతో కట్ చేపిస్తాడు సురేష్ నాయక్. ఇలా ఎంత అద్భుతంగా నడుస్తుందంటే హార్లిక్స్, హైదరాబాద్ లో బర్త్డే కేక్ అంటే హార్లిక్స్ నే కొనాలి, అంత అద్భుతంగా నడుపుతున్నాడు. క్వాలిటీతో పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ సురేష్ నాయక్ అద్భుతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిండు. ఒకటి కాదు, ఇప్పుడు 4-5 పెట్టిండు. అది ఇవాళ మనకు కావాల్సినటువంటిది. ఇలాంటి వారిని ఎంతో మందిని తయారు చేయాలనే ఈ టిక్కీ యొక్క ప్రయత్నం. సో నేను మీతో కోరేది, వీళ్ళు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ బాగా వినండి, అర్థం చేసుకోండి, అనుమానాలుంటే నివృత్తి చేసుకోండి, అవకాశాలను అందిపుచ్చుకోండి. ఎవ్వరు ఏమి గాలికెళ్ళి రాలే, ఎవరు దేవుని బిడ్డలు కాదు, అందరూ మనలాగా మనుషులే. కానీ జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏదైనా సాధించాలనేటువంటి ఒక సీరియస్నెస్ ఉంటే తప్పకుండా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓటమి గెలుపుకు నాంది, ఒకసారి దెబ్బ తినొచ్చు, అదే పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇంకొక దాంట్లోనైనా సక్సెస్ అవుతాం. సో ఈ టిక్కీ యొక్క ఆలోచన కూడా ఏంటంటే గైడెన్స్. ఈ గొప్ప విజయాలు సాధించినటువంటి వాళ్ళను మీకు పరిచయం చేస్తారు, బ్యాంకర్స్తో కూడా మీకు కోఆర్డినేట్ చేస్తారు, సబ్సిడీ స్కీమ్స్ మీద మీకు అవగాహన కల్పిస్తారు, ప్రభుత్వాల్లో తెచ్చుకోవాల్సిన స్టాట్యుటరీ అనుమతుల మీద మీకు అవగాహన కల్పిస్తారు. మీకు అన్ని రకాల సహకారం అందించి టిక్కీ మీకోసం పనిచేస్తుంది. టిక్కీ అనేది గవర్నమెంట్ కాదు, వాళ్ళకేమి డబ్బు రాదు, కమిషన్ రాదు, వాళ్ళేం స్వార్థంతో చేస్తలేరు, వాళ్ళ రాజకీయ నాయకులు అంతకంటే కాదు. దే ఆర్ ఓన్లీ ఏ ప్రెజర్ గ్రూప్. నిజంగా చెప్పాలంటే అంటే వాళ్ళు మీకోసం ఈ కార్యక్రమాలను బాగా చేయాలి అని వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ, కమ్ బ్రదర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ కల్పిస్తూ మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా, జాబ్ సీకర్స్గా కాదు జాబ్ క్రియేటర్స్గా మిమ్మల్ని తయారు చేయాలి అనేటువంటిదే ఈ టిక్కీ యొక్క ప్రయత్నం. ఈ సందర్భంగా నేను టిక్కీ ప్రతినిధులను కూడా కోరేది ఒక్కటే, ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మర్చిపోయింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు, కొత్త ఏమీ చేయలేదు, కనీసం గత ప్రభుత్వం అందించిన పథకాలను కూడా కొనసాగించిన పరిస్థితి లేదు. సో ఐ రిక్వెస్ట్ టిక్కీ టు వర్క్ లైక్ ఎ ప్రెజర్ గ్రూప్. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేసి సబ్సిడీలు రిలీజ్ అయ్యే విధంగా, పథకాలు అమలయ్యే విధంగా ఈ టిక్కీ కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేము కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మీ పక్షాన గలమెత్తుతాం. మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయలు సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే 10% రిజర్వేషన్ యొక్క ఫలితాలు ఇవాళ అందించింది కూడా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి. 3,300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే ఇవాళ గిరిజన బిడ్డలు ఎంతో మంది సర్పంచులుగా 3,300 తండాలకు
తమ సొంత గ్రామాలకు వారే సర్పంచులుగా ఈరోజు పనిచేసే అవకాశం కూడా దొరికింది. ఇలా తండాలు గ్రామ పంచాయతీలవి ఇట్లా 10% రిజర్వేషన్ వచ్చింది. ఎన్నో గురుకులాలు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి. పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి సబ్సిడీ పథకాలు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. అంటే ఆ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడమే కాదు, ఆ నిధులు ఖర్చు కాకపోతే ల్యాబ్స్ కావద్దు, నెక్స్ట్ ఇయర్ కు క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధంగా ఎస్టీ సబ్ ప్లాన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? మేనిఫెస్టోలో చాలా చెప్పారు. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 2 లక్షలు ఇస్తాం, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తాం. ఒక్క రూపాయని ఎవరికైనా ఇచ్చారా? ఒక్క ఎకరా కన్నా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒక్క యువ పారిశ్రామికవేత్తలకు, ఎస్టీలకు ఒక్క రూపాయి సబ్సిడీ అన్న రిలీజ్ అయిందా? ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏ ఒక్కటి అమలైతలేదు. మొన్న అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఎస్టీ కార్పొరేషన్ కు మీరు ఎన్ని నిధులు పెట్టారు ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్న వేశాను. ఏం చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో అంటే 2,730 కోట్ల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టాము. బాగానే పెట్టిండ్రు అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టారు అని అడిగిన 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు? గుండు సున్నా. మరి 70 కోట్లు ఎవరికి పోయినాయి? కరెంటు బిల్లుకు, కార్లకు, పెట్రోలుకు, ఫ్యానుకు, ప్యూనుకు, నల్ల బిల్లుకు పోయినాయి అంతే. అంటే ఒక్క రూపాయి కూడా గిరిజన యువత ఉపాధి కోసం, గిరిజనులకు ఉపాధి కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉపాధి దొరకలేదు ఇప్పటిదాకా. బడ్జెట్ల పెట్టుడు, నిధులు ల్యాప్స్ చేస్తుడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీ ముందు పెడతా ఉన్నా. 2,730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టిన ఏమన్నారు? ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డల్ని తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. 3rd డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసింది. ఎస్టీల భూములకు పట్టాలు రాలేదు, కానీ ఎస్టీల భూములను ఇలా ప్రభుత్వం ఏ రకంగా లాక్కుంటున్నది మీరు ఆలోచించండి. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టుడు. లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకునుడు, అల్లుడు సత్యాకు కట్టబెట్టుడు. ఇవాళ ఎక్కడన్నా జరుగుతుందా? అసలు ఎస్టీలకు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఓ భూమి ఇచ్చిందా? ఒక పారిశ్రామికవేత్తకు చేసిందా? భూములకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్టీలకు పట్టాలు ఇచ్చిందా? ఎస్టీలకు పట్టాలు ఇస్తామన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నాడు. 1,00,000 ఎకరాలు గుంజుకొని ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలను రోడ్డుపాలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. సో ఇవన్నిటి మీద ఇవాళ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మా టిక్కీని కూడా కోరేది ఒక్కటే, యూ షుడ్ యాక్ట్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ఒత్తిడి పెంచాల్సిందే, పెంచకపోతే ఇంకా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. అరే ఎస్టీ ఎస్డిఎఫ్ లో పెట్టిన డబ్బులు సగం కూడా ఖర్చు అవుతలేవు. ఎస్టీ ఎస్డిఎఫ్ లో నిధులు పెడుతున్నారు, కానీ ఖర్చు ఎంత అంటే సగం కూడా అవుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఒక పట్టి లేనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆనాడు చెప్పింది వేరు, ఇవాళ జరుగుతున్నది ఏందో ఒకటొకటిగా మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అమలైంది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఇవాళ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయో కూడా మీరందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సదస్సు మన సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి మా ఎస్టీ యువతీ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్.
ఎందుకంటే ఇది ఇచ్చిన ఆపర్చునిటీ, మీరు ఏదో మొక్కుబడిగా రావడం కాదు. పాపం వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిక్కీ ప్రతినిధులు ఇంత దూరం వచ్చి బ్యాంకర్స్ ను పిలిచి వివిధ పథకాల మీద, కార్యక్రమాల మీద మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే లేచి అడగండి, ప్రశ్నించండి, తెలుసుకోండి, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇందులో సభ్యులుగా చేరండి, టిక్కీలో మీరు కూడా ఎన్రోల్మెంట్ అయ్యి సభ్యులుగా చేరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ మీరు పైకి రావాలి, ఎదగాలి అనేటువంటిదే మా ఈ టిక్కీ యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ఈ సిద్దిపేట చాప్టర్ని ఈరోజు ప్రారంభిస్తూ సిద్దిపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు టిక్కీ ప్రతినిధులకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా దీన్ని బాగా ఉపయోగించుకొని బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్, జై